సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరరెడ్డి గారు, ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ విషయానికి వస్తే లాస్ట్ 20 ఇయర్స్ డేటా ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ 22 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చాయి కదా. అయితే ఓవరాల్గా అసలు ఏ అసెట్ క్లాసెస్ లాస్ట్ 20 ఇయర్స్లో ఎంత రిటర్న్స్ జనరేట్ చేశాయంటారు? సో బేసికల్గా మనం షార్ట్ టర్మ్ డేటా తీసుకుంటే ఈక్విటీ మార్కెట్లో వాలటిలిటీ ఉంటుంది కాబట్టి, మిగతా వాటిలో స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి డేటాలో అటు ఇటు మార్పులు చేర్పులు ఉంటాయండి. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే ఒక్కొక్కసారి డెట్ నెంబర్ 1 అవుతుంది, డెట్ ఫండ్సే. ఒక్కొక్కసారి గోల్డ్ నెంబర్ 1 అవుతుంది. సో ఈక్విటీ మార్కెట్లో వాలటిలిటీని బట్టేసి షార్ట్ టర్మ్లో ఇవి నెంబర్ 1 నెంబర్ 2 అవుతూ ఉంటాయి. బట్ మన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం చూసాం అనుకోండి, సపోజ్ ఇక్కడ మన రిఫరెన్స్ పాయింట్గా 20 ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి, అల్టిమేట్గా ఈక్విటీ మార్కెటే మూవ్ ఉంటుంది. సో ఈక్విటీ మార్కెట్లో మనం ఈ 20 ఇయర్స్ అంటే లేటెస్ట్గా 2023 దాకా మనం డేటా తీసుకుంటే లాస్ట్ 22 ఇయర్స్లో ఒక ఈక్విటీ మార్కెట్ 22% ఇచ్చింది. 20 ఇయర్స్లో 20% ఇచ్చింది. ఇది ద బెస్ట్ అనమాట. సెకండ్, అమెరికన్ మార్కెట్ మనం కంపేర్ చేసాం, అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక అక్కడ రిటర్న్స్ నీకు 11.9 అండి. మనం బాగా అబ్జర్వ్ చేసామంటే ఇండియన్ మార్కెట్ వర్సెస్ అమెరికన్ మార్కెట్ చూసుకుంటే ఒక డెకేడ్లో అది బెస్ట్ రిటర్న్స్ ఇస్తుంది, ఇంకొక డెకేడ్లో ఇండియా బెస్ట్ రిటర్న్స్ వస్తుంది. లాస్ట్ 1 డెకేడ్లో ఇండియా ఇది బెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట, కంపేర్ టు అమెరికాతో కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ అంతకుముందు డెకేడ్ అమెరికా డామినేట్ చేసింది. సో బట్ లేటెస్ట్గా అప్ టు 20 ఇయర్స్ కనుక మనం చూసుకుంటే అమెరికా 11.9 అంటే 12% ఇచ్చింది. అంటే ఇండియాతో పోల్చుకున్నప్పుడు అది చాలా తక్కువ. అంటే థర్డ్ అసెట్ క్లాస్ గోల్డ్ అండి. గోల్డ్ బేసికల్గా ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్లా పనికొస్తే తప్ప అసెట్ క్లాస్కి ఏం కాదండి. చాలామంది దీన్ని రిస్క్ డైవర్సిఫై అవటం కోసం తీసుకోమంటారు. బట్ ఈ రిస్క్ అనేది బాగా రిచ్ వాళ్ళకి పనికొస్తుంది తప్ప మధ్యతరగతి వాళ్ళకి అండ్ లోవర్ మిడిల్ క్లాస్కి అసలు పనికిరాదండి. ఇది కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 10% ఇచ్చింది అంతే. లాస్ట్ 20 ఇయర్స్లో యావరేజ్ మీద 10% ప్రయాణం ఇచ్చింది ఇది. అలాగే రియల్ ఎస్టేట్ కనుక చూసాం అనుకోండి, రియల్ ఎస్టేట్ ఒక బిజినెస్ లాగా బై అండ్ సెల్ చేసుకుంటూ పోతుంటే నీకు బెనిఫిట్ ఏమో కానీ ఒక రెంటల్ ఇన్కమ్ లాగా అయితే అంత వర్తం కదండి. ఎందుకంటే ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాం అనుకోండి, అది మన రెంట్కి ఇస్తే వచ్చేది నెలకి 15,000. అంటే కనీసం 0.3% వడ్డీ వస్తుంది పర్ మంత్. ఇయర్లీ చూసుకుంటే 3 to 4% వస్తుంది. సో ఈ ఎస్ క్లాస్ నీకు వచ్చింది 5.6% ప్రయాణం చొప్పున వచ్చిందండి గత 20 ఇయర్స్తో పోల్చుకుంటే. బట్ ఆ రియల్ ఎస్టేట్లో కమర్షియల్ ఉంది, రెసిడెన్షియల్ ఉంది, సర్వీస్ ఉంది, ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కాబట్టి ఇది యూనిఫామ్గా డేటా తీసుకుంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఫైనల్గా డెట్ ఫండ్స్ అండి. డెట్ ఫండ్ పర్పస్ ఏంటంటే జస్ట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం వరకే, రిటర్న్స్ రావటం కాదు. అందుకని అన్నిటికంటే ఇది లీస్ట్ జనరేషన్. ఇది 4%, 4 టైమ్సే. అంటే మన మనీ ఎలా గ్రో అయిందంటే డెట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే గత 20 ఇయర్స్లో మీ మనీ 4 టైమ్స్ పెరిగింది. రియల్ ఎస్టేట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే రెంటల్ లాగా పెడితే 5 టైమ్స్ గ్రో అయింది. గోల్డ్లో పెడితే 10 టైమ్స్ గ్రో అయింది. అండ్ యుఎస్ మార్కెట్లో పెడితే 11% గ్రో అయింది. అండ్ ఈక్విటీ మార్కెట్లో పెడితే 22 టైమ్స్ గ్రో అయింది అనమాట. అల్టిమేట్గా వాలటిలిటీ ఎక్కువ ఉన్నా సరే మీకు ఎక్కువ టైం కనుక ఇస్తే లాంగ్ రన్లో వస్తుంది. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఓవరాల్ మార్కెట్ నిఫ్టీని తప్ప స్టాక్ని కాదు. స్టాక్ని తీసుకున్నాం అనుకోండి, ఇండివిజువల్ రిస్క్ ఉంటుంది స్టాక్స్కి ఎప్పుడు కూడా. సపోజ్ డెల్టా కార్ప్ ఈరోజు 22% పడింది. 3 రోజుల వరకు కూడా మనకు ఆ విషయం తెలియదు కదా, 3 డేస్ బ్యాక్ వరకు కూడా. ఒక్కసారి మార్కెట్ 20% డౌన్ అయిన తర్వాత రికవర్ కావడానికి మనసు పట్టింది ఇంకా. అందుకని ఇండివిజువల్ స్టాక్స్ మనకి కన్సిడర్ చేయట్లేదు. నిఫ్టీని తీసుకున్నాం ఓవరాల్గా. నిఫ్టీని చూసుకున్నప్పుడు మీ మనీ 22 టైమ్స్ పెరిగింది అనమాట గత 20 ఇయర్స్లో. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఈక్విటీని ఒక అసెట్గా మనం ఉంచుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేది ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద రియల్ ఎస్టేట్. 50% మంది రియల్ ఎస్టేట్లో ఉండిపోద్ది, తర్వాత ఒక 20% వరకు గోల్డ్లో ఉండిపోద్ది. ఈ 2 అసెట్ క్లాస్లో తీసుకుంటారు. ఆ 2 కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి ఇక్కడ. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వాలటిలిటీ తగ్గి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది మాత్రం ఈక్విటీ మార్కెట్ అల్టిమేట్గా. బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ అందరూ కూడా గోల్డ్, రియల్ ఎస్టేట్, డెట్ ఇవే పెడుతున్నారు. ఊహించుకోండి, ఇండియాలో ఒక డెట్ ఫండ్సే 180 లక్షల కోట్లు పెట్టారు అంటే ఊహించుకోండి. ఈక్విటీతో కంపేర్ చేసినప్పుడు ఇది ఎక్కువ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈక్విటీలో ఉన్న వాలటిలిటీని వాళ్ళు డీల్ చేయలేకపోతున్నారు. రెండోది ఇన్నోసెన్సీ, మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పోతేను అన్న భయం. మూడోది నాలెడ్జ్ లేకపోవటం అయి ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్విటీ ద బెస్ట్ అసెట్ క్లాస్ అండి. అది కూడా మీకు భయం అనుకున్నప్పుడు ఇండెక్స్లు, ఈటీఎఫ్స్లు, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి అందులో రిస్క్ మినిమైజ్ అవుద్ది కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ 22% టైమ్స్ని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. సో ఈక్విటీ ద బెస్ట్ అసెట్ క్లాస్. 22 టైమ్స్ హ్యాండిల్ చేయగలిగితే అది కూడా లాంగ్ రన్లో. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అన్ని అసెట్లు ఒకటే ఉండొచ్చు కూడా. అండ్ ఈవెన్ ఈక్విటీని కూడా డెట్ ఫండ్స్ బీట్ చేస్తాయి వాలటిలిటీ ఉన్నప్పుడు. ఓకే, అందుకని ఈక్విటీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది టూ మచ్గా. బట్ డెట్ అలా కాదు, స్టెబిలిటీ ఉంటుందనే కానీ నీకు మనీ పెద్దగా రాదు. జస్ట్ 4 టైమ్స్ వచ్చింది ఇది.
అండ్ అంటే రియల్ ఎస్టేట్ గోల్డ్ ఈజ్ ద బెటర్ డెట్తో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్. అందుకని ఇండియాలో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాం. బట్ రియల్ ఎస్టేట్ కంపారిజన్ గోల్డ్ ఈజ్ ద బెస్ట్. బట్ రియల్ ఎస్టేట్లో బై అండ్ సెల్ చేస్తా పోతున్నాం అనుకోండి బిజినెస్ లాగా, మళ్ళీ దాంట్లో రేటింగ్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది బహుశా రెంటల్ ఈల్డ్లో తీసుకున్నట్టున్నాడు. సో మొత్తానికైతే ఈక్విటీలో ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఈ కల్చర్ ఇప్పుడు పెరుగుతుంది, ఈక్విటీ కల్చర్. ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారం 13.5 crore ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయి ఇండియాలో. అంటే స్లోగా ఈక్విటీలో ఇప్పుడిప్పుడే ఫ్లో స్టార్ట్ అయింది. డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు మూవ్ బిగ్గర్ వే. బహుశా ఒక 20 crore డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ మనం చూడగలుగుతాం నెక్స్ట్ 4-5 yearsలో. ఎందుకంటే ఇయర్లీ గ్రోత్ 20% ఉంది ఆ ఇండస్ట్రీ. ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 months మార్కెట్ అంటే బుల్ ర్యాలీని చూసి ఒక జూన్లోనే ఆల్మోస్ట్ 23 లక్షల మంది మార్కెట్లో అడుగు పెట్టారంట. 20% గ్రో అవుతుందండి ఫర్ యాన్ ఈ ఇండస్ట్రీ. 20% గ్రో అవుతుంది. అంటే పర్టికులర్గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ర్యాపిడ్గా వెళ్ళిపోతుంది. అండ్ అది మామూలుగానే ఎప్పుడైనా ఒక ఎకానమీ 3 trillion నుంచి 5 trillion ఎకానమీగా మారేటప్పుడు టూ మచ్ ఫాస్ట్ చేంజెస్ వస్తాయి అనమాట. లైఫ్ స్టైల్లో కానీ ఎర్నింగ్ పవర్ కానీ. ఎందుకంటే ఇప్పుడు $2,000 ఫర్ ఎర్నింగ్ ఇప్పుడు ఉంది. మనం 5,000లోకి ఎంటర్ అవుతున్నాం. అంటే జనాల శాలరీస్ కూడా ఒక 30,000-40,000 బేస్ శాలరీ అవుతాయి అందరికీ. అందుకని ముందు రోజుల్లో స్పెండింగ్ పెరిగిద్ది గ్యారంటీగా, సేవింగ్స్ పెరుగుతాయి. నేను రీసెంట్గా ఒక 2-3 ఇన్వెస్టర్స్ మీట్, ట్రేడర్స్ మీట్కి వెళ్ళాను సుందరారెడ్డి గారు. ఉమెన్ పార్టిసిపేషన్ కూడా చాలా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 50 years, 60-65 అంటే ఈ సీనియర్ సిటిజన్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కూడా ఈ చాలా మంది ఈ ట్రేడర్స్ మీట్కు, ఇన్వెస్టర్స్ మీట్కు వస్తున్నారు. అండ్ అంటే మగవాళ్ళ విషయానికి వస్తే 70-75 years ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈక్విటీ మార్కెట్లోకి రావడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. డెఫినెట్గా ఎప్పుడైతే సొసైటీ అంటే హార్డ్ వర్క్ అంటే ఫిజికల్ పవర్ దగ్గర నుంచి అండ్ సర్వీస్ ఓరియంటెడ్ అంటే మెంటల్ పవర్గా మారిందో, సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఈ సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీలో ఫీమేల్ డామినేషన్ కొన్ని ఇండస్ట్రీలో 50 కన్నా ఎక్కువే ఉంది. లైక్ నర్సింగ్ కానీ మనం చూసామనుకోండి, హైలీ డామినేటెడ్ వాళ్ళే ఉంటారు. అండ్ ఐటీ ఇండస్ట్రీలో 30-40% వర్క్ ఫోర్స్ వాళ్ళే ఉన్నారు. అండ్ టీచింగ్ ఇండస్ట్రీలో వాళ్ళే ఉన్నారు. సో సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ మొత్తం డామినేషన్ వాళ్ళే కాబట్టి, అండ్ ఫినాన్స్ కూడా వాళ్ళే ఉంటారు. న్యాచురల్గానే ఈ ఏరియా ముందు రోజుల్లో ఫీమేల్ డామినెంట్ ఉంటారు ఖచ్చితంగా. అందులో సేవింగ్ హ్యాబిట్స్ మనతో పోల్చుకుంటే వాళ్ళే బెటర్. ఎప్పుడైనా ఎక్కడ సేవ్ చేయాలో, ఎక్కడ స్పెండ్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. థ్యాంక్ యూ సార్.